నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మద్యం కేసులో అసలు తిమింగలానికి త్వరలో శిక్ష తప్పదన్న చీఫ్ విప్ జీవి. ఇరిగేషన్ అడ్వైజర్ బోర్డు సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి మరియు ఎమ్మెల్యేలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నూజెండ్ల గ్రామంలో పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. మద్యం కేసులో ప్రస్తుతం సిట్ విచారణలో భాగంగా జరుగుతున్న అరెస్టులన్నీ చాలా చిన్న చిన్న చేపలవే అని, అసలు తిమింగలాన్ని త్వరలోనే ఆధారాలతో సహా ప్రజల ముందు నిలబెడతామన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. లిక్కర్ మాఫియాతో దోపిడీ చేసిన డబ్బుల్ని ఆఫ్రికా దేశాల్లో మైనింగ్ కార్యకలాపాల్లో పెట్టుబడులు పెట్టారని, అవన్నీ నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 35 లక్షల మందిని ఆసుపత్రుల పాలు చేసి 32,000 మంది ప్రాణాలు తీసి సంపాదించిన డబ్బులతో దుబాయ్ లో తైతక్కలు సినిమాలు తీయటం, షికార్లు, విలాసాలు చేయటం వారికే చెల్లిందని, అన్నింటికీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. శనివారం మండల కేంద్రం నూజెండ్లలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు. స్థానికంగా పలువురు ఇళ్లకు వెళ్లి ఏడాదిలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చీఫ్ విప్ జీవి, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పెన్షన్లు అమలు చేస్తున్నామన్నారు. వృద్ధులు, వితంతువులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయలు చొప్పున నెలకు 3,000 కోట్లు కేటాయిస్తున్నామని, ఇలా 5 ఏళ్లలో 1.8 లక్షల కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉందని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ తల్లులందరూ ఎంత ఆనందంగా ఉన్నారంటే, తల్లికి వందనం ఒక బిడ్డకు వస్తుంది అనుకున్నాం, కానీ ప్రతి బిడ్డకు వచ్చిందని చెప్పేసి సంబరం చేసుకుంటున్నారు. 1,000 రూపాయల పెన్షన్ పెంచడం అంటే సంవత్సరానికి 250 పెరిగిద్దేమోనని అనుకున్నా, కానీ ఒకేసారి మొదటి నెల నుండి 1,000 రూపాయలు పెంచినటువంటి చంద్రబాబు గారికి జేజేలు అంటున్నారు. దివ్యాంగులకి 3,000 పెన్షన్ రెట్టింపు చేశారు, 6,000 చేశారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందుకుంటున్నారు ప్రజలు. ఆగస్టు 15 నుండి నంబర్ 1గా జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అని వెలుగెత్తి చాటారు. ఈరోజు మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కారణం ఏంటంటే, ఈరోజు మహిళల మీద దాడులు లేవు, ఎక్కడ మహిళల మీద అత్యాచారాలు లేవు, రౌడీయిజం లేదు, గూండాయిజం లేదు. గూండాయిజం చేస్తే, రౌడీయిజం చేస్తే మక్కెలిరగదాన్ని జైల్లో పెడుతున్నారు. గంజాయి అమ్మితే, గుట్కాలు అమ్మితే, డ్రగ్స్ ఎవడైనా అమ్మితే ఈ రాష్ట్రంలో వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు ప్రభుత్వం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రన్న ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. రౌడీయిజం మీద, గూండాయిజం మీద, గంజాయి గుట్కాల మీద, డ్రగ్స్ మీద. ఈరోజు డ్రగ్స్ లేని రాష్ట్రంగా, గంజాయి లేని రాష్ట్రంగా ఈరోజు ముందుంది ఈరోజు దేశంలో మన రాష్ట్రం. ఒకప్పుడు 5 ఏళ్ల క్రితం ఏంటి, గంజాయి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఆంధ్రప్రదేశ్, డ్రగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఆంధ్రప్రదేశ్. 5 ఏళ్ల గత పాలన చూస్తే పేదల రక్తం దాగారు, గంజాయి ఆదాయ వనరుగా ఆలోచించారు. ఏ రైతులను పట్టించుకోలేదు గత ప్రభుత్వం, గంజాయి రైతులను పట్టించుకున్నారు. ఇలాంటి ఈ దుర్మార్గ పాలన మాకు వద్దని ప్రజలు ఇంటికి పంపితే, మీకు ఒక్క అవకాశం అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు. 151 సీట్లతో మిమ్మల్ని గెలిపి, తండ్రి లేని బిడ్డ రాజశేఖర రెడ్డి గారి బిడ్డని మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేశారు మీరు? నాసిరక మద్యంతో, జే బ్రాండ్ తోటి రాష్ట్రాన్ని నాశనం చేస్తారా? 35 లక్షల మంది మీ వలన హాస్పిటల్ పాలయ్యారు. మీ జే బ్రాండ్ దాగి, నాసిరక బ్రాండ్ విస్కీలు దాగి ఈ రాష్ట్రంలో 35 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. 32,000 మంది ప్రాణాలు పోయినాయి. కిడ్నీలు పోయి, లివర్లు పాడైపోయి, కిడ్నీలు పోయి, పెరాలసిస్లు వచ్చి, విచిత్రమైన జబ్బులన్నీ వచ్చినాయి ఈ విషపూరిత మద్యం తాగితే. ఆ పాపాలు ఇంకా ప్రజలు ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన దుర్మార్గాలు ప్రజలు అనుభవిస్తున్నారు. ఏం చెప్పారు? ఎన్నికల ముందు ఏం చెప్పారు? మద్య నిషేధం అన్నారు. ప్రజలు నమ్మించారు. ఎన్నికలకు ముందు మద్య నిషేధం అని చెప్పి అంచెలంచెలుగా ఈ రాష్ట్రంలో మద్యం లేకుండా చేస్తామని చెప్పి మీరు అదే మద్యంతో లక్షల కోట్లు దోచుకుంటారా? పేదల ప్రాణాలని పణంగా పెడతారా? 35 లక్షల మంది హాస్పిటల్ పాలైతే మీకు జాలే లేదా? మీకు అసలు మానవత్వం ఉందా? 1,000 కోట్లు దోచుకోవటమే మీరు ఆలోచించారు, కానీ ఎప్పుడన్నా పేదోడి ప్రాణం గురించి ఆలోచించారా?
32,000 ప్రాణాలు మీ ప్రభుత్వం ఆనాడు మీ ప్రభుత్వంలో బలికొన్నారంటే మీకే చెమకుంటున్నట్టు కూడా లేదు. ఎందుకంటే అవినీతి సొమ్ముతో లిక్కర్ మాఫియాతో సంపాదించినటువంటి డబ్బులు తైతక్కలాడారు, దుబాయ్లో వెళ్ళి ఎంజాయ్ చేశారు, సినిమాలు తీశారు, షికార్లు చేశారు. ఇతర దేశాల్లో నేను నిరూపిస్తా, మీరు ఇక్కడ అవినీతితో లిక్కర్ డబ్బులతోటి నాసి రకం మద్యంతో ప్రజల దగ్గర దోచుకున్నటువంటి డబ్బులు 1,000 కోట్లు తీసుకెళ్ళి మీరు ఆఫ్రికా కంట్రీస్లో మైనింగ్లో పెట్టారు. డబ్బులు ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి. దీనికి ఏం మాట్లాడతారు మీరు? సమాధానం చెప్పండి. ప్రజల సొమ్ము దోచుకొని, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టుకొని ఏంటి మీరు చేసింది? మైనింగ్లో 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయటం, దోచుకున్న డబ్బుల్ని జల్సాలు చేయటం, సినిమాలు తీయటం, ఇదా ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చింది? ఎందుకేనా? ఎంత దుర్మార్గం అంటే, నమ్మకంగా చెప్పి మద్యపాన నిషేధం చేస్తామని నమ్మకంగా తడిగుడ్డతో గొంతులు కోసినట్టు కోసారు మీరు. మద్యపాన నిషేధం చేయకపోగా రానున్న 15 సంవత్సరాలు కూడా మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి దోచుకున్నారు. మద్యపాన నిషేధం చేస్తామని మద్యపాన నిషేధం చేయకపోగా 32,000 మంది ప్రాణాలు బలిగొన్నారు. మీ నాసిరకం మద్యం వలన, విషపూరిత మద్యం వలన 35 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. అంతే. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిన్న చేప దొరికింది, ఆ తర్వాత మిథున్ రెడ్డి ఇంకో చేప దొరుకుతుంది, ఆ తర్వాత ఇలాంటి రాజు కసిరెడ్డి లాంటి వాళ్ళు చాలా చిన్న చేపలు ఉన్నాయి. దీని వెనకాల పెద్ద త్రిమింగలం ఉంది. ఆ త్రిమింగలం కూడా ఆధారాలతో సహా ప్రజల ముందు నిలబెడతాం. ఈరోజు చిన్న చేపల వెనకాల ఉన్న పెద్ద త్రిమింగలం, 1,000 కోట్లు తిన్న త్రిమింగలం ఈరోజు మద్యపాన నిషేధం అని ప్రజల్ని మోసం చేసిన సాక్ష్యాధారాలతో సహా ఈరోజు చిన్న చేపలు దొరికినాయి. దాని వెనకాల ఉన్న పెద్ద చేపను కూడా సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందు ఉంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పు చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. దోషులు ఎప్పటికైనా శిక్షించబడతారు. మేము దోచుకున్నాం, హాయిగా ఉన్నాం అనుకుంటున్నారు. అర్థంగా? ఇన్ని వేల మంది ప్రజల్ని నాశనం చేసిన మీరు తప్పనిసరిగా భగవంతుడు శిక్షిస్తాడు. ప్రజలు శిక్షించారు, 11 సీట్లు ఇచ్చారు. అయినా మీరు ఇంకా అసత్య ప్రచారాలు, దుర్మార్గ ప్రచారాలు, బ్రాండ్ అంబాసిడర్కి, అసత్య ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు ఇంకా ముందుకెళ్తున్నారంటే గత 5 ఏళ్ళు చెప్పిన అబద్ధాలు, అసత్యాలు ఏమైనాయో ఇంకా తెలుసుకోకుండా గుణపాఠాలు నేర్చుకోలే. ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకోండి. ఇప్పటికైనా తప్పుడు మాటలు ఆపండి, మాయ మాటలు ఆపండి, అసత్య ప్రచారాలు ఆపండి. ప్రజలకు క్షమాపణ చెప్పండి. నాసి రకం మద్యం ఇచ్చి 1,000 ప్రాణాలు తీసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలా? ఏవైతే దుర్మార్గంగా దోచుకున్నటువంటి డబ్బుని ఈరోజు ప్రజలకి చెందే విధంగా ఈరోజు ప్రభుత్వం వాటన్నింటినీ రికవరీ చేస్తుంది. దోచుకున్న డబ్బుకి హక్కిస్తాం. ప్రజలకు సుపరిపాలన అందించడమే మా లక్ష్యం. ఈరోజు ప్రజల కోసం సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అందిస్తున్నాం. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు అన్ని కూడా ఈరోజు నెరవేరుస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇళ్ల స్థలాలు అవసరమైన వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోండి. ఎన్టీఆర్ కాలనీలు వేస్తున్నాం. రానున్న 2-3 ఏళ్లలో వరుసగా కాలనీలు వేసుకుంటూ పోతాం. ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇచ్చేదే లక్ష్యంగా ముందుకెళ్తాం. రేషన్ కార్డు లేక 3 ఏళ్ల నుండి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తాం. వాళ్ళు దయచేసి అందరూ కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు దరఖాస్తు పెట్టుకోండి. ఈరోజు ప్రభుత్వం ఇవ్వడానికి మీకు సిద్ధంగా ఉంది. అలాగే భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్లు 2-3 నెలల్లో ఇప్పుడు విడుదల చేస్తున్నాం. అట్లాగే అర్హత ఉన్న ప్రతి పేదవాడికి పెన్షన్ ఇస్తాం. అందుకోసమే రేషన్ కార్డులు దరఖాస్తు పెట్టుకోండి. అర్హత ఉన్న వాళ్ళు భవిష్యత్తులో పెన్షన్కి అప్లికేషన్ పెట్టుకోండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, ప్రభుత్వం ద్వారా ఇల్లు కూడా ఇస్తాం. ఇల్లు లేని పేదోడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనేది మా చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారి లక్ష్యం. పేదరికం లేని సమాజాన్ని చూడాలని అన్న ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని పెట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అహర్నిశలు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని. తప్పనిసరిగా ప్రజలు ఆకాంక్షలు నెరవేరుస్తాం. సూపర్ 6 పథకాలు అన్నీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందజేస్తాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్లో నిధులు కేటాయించాం. బీసీ సప్లాన్లో 47,000 కోట్ల నిధులు కేటాయించాం. తప్పనిసరిగా బీసీ ఎస్సీ ఎస్టీ కాలనీలు అభివృద్ధి చేస్తాం. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తాం. పల్నాడు జిల్లా నర్సాపేట పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్ అడ్వైజర్ బోర్డు సమావేశంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులు, రైతుల సమస్యలు, రాబోయే ఖరీఫ్ సీజన్ కు సాగునీటి విడుదల ప్రణాళిక తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా కాలువల ఆధునీకరణ, నీటిపారుదల వ్యవస్థలో మెరుగుదల, ఆయకట్టు, రైతులకు సకాలంలో నీటిని అందించడం వంటి విషయాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. రైతుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని, సాగునీటి సక్రమ వినియోగానికి చర్యలు తీసుకోవాలని జీవీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు,
జిల్లా కలెక్టర్, డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, ఇరిగేషన్ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 16న నూజెండ్ల మండలం ఐనవోలులో ఇంటి ముందు నిద్రిస్తున్న భార్యాభర్తలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసుని ఛేదించారు పోలీసులు. ఈ ఘటనలో 54 సంవత్సరాల భార్య నిలబోయిన మంగమ్మ మృతి, తీవ్ర గాయాలతో గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న భర్త నిలబోయిన శ్రీను, గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నిలబోయిన యలమందని అరెస్టు చేసిన పోలీసులు ఇటీవల గ్రామంలో తన పాత ఇంటిని మరమ్మతులు చేపిస్తున్న నిలబోయిన శ్రీను ఇంటి గోడ నిర్మాణం విషయంలో గ్రామానికి చెందిన చిన్నమ్మాయి శ్రీను కుటుంబాల మధ్య కొన్ని రోజులుగా వివాదం నెలకొంది. సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తికి వెళ్లిన యలమందిని దూషించిన శ్రీను కుటుంబ సభ్యులు దూషించడాన్ని సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తికి వెళ్లిన యలమందని దూషించిన శ్రీను కుటుంబ సభ్యులు దూషించడాన్ని జీర్ణించుకోలేక ఎలాగైనా అంతమొందించాలని పథకం ప్రకారం నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయిన నిందితుడు యలమందను అదుపులోకి తీసుకుని రిమాండ్ పెట్టనున్నామని పోలీసులు తెలిపారు. ఈరోజు మీకు తెలుసు 16వ తారీఖున ఐనవోలు గ్రామం ఫీల్డ్స్లో భార్యాభర్తలు ఇద్దరు మంచం మీద కొనుక్కున్నప్పుడు వాళ్ళ కోడలు ఉంది, కొడుకు కూడా పక్కన మంచం ఉన్నాయి. అయితే సుమారు 2:30 టైంలో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి, అంటే వాళ్ళు దోమతెరల కర్రల్లో మంచం మీద పడుకొని ఉన్నారు. ఈ యొక్క తగలబెట్టడం వలన గాయాలకి లేచి కేకలేయటం వలన చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వాళ్ళని ఆపి ఇక్కడికి తీసుకొచ్చి మన వినుకొండలో ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వాళ్ళని ఇమీడియట్గా గుంటూరుకి రెఫర్ చేయడం జరిగింది. చేస్తే నిన్న ఆమె చనిపోయింది. నేలబోయిన మంగమ్మ, ఆమె సుమారు 54 సంవత్సరాలు ఉంటాయి. ఈ నేలబోయిన పెద్ద శ్రీను, ఈయనకు ఒక 60 సంవత్సరాలు ఉంటాయి. ఇంకా ఆయన ఒక 50% ఇంజురీస్తో ఆయన ఉన్నాడు. ఆ కేసులో పూర్తి దర్యాప్తు మన వినుకొండ రూరల్ సిఐ ప్రభాకరు, ఎస్ఐ మేమందరం కూడా అక్కడ విచారణ చేసి ఈరోజు 4:30 గంటలకు నీలిబోయిన ఎల్లమంద, ఇతను బేర్దాలు పనిచేస్తూ ఉంటాడు. ఇతను వాళ్ళకి చిన్న గోడ దగ్గర తగాదాలు ఉండటం వలన, తరచుగా తగాదాలు అవటం వలన ఏదో భయపెడదామని చెప్పేసి అతను పోయటం, అది ఈ పెద్ద ప్రమాదానికి దారితీసింది. అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజున అతను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, క్షణిక ఆవేశంలో చిన్నటికి ఇలాంటి డెసిషన్ తీసుకోవటం మరి మంచిది కాదు. ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ఎవరు కూడా పాల్గొనకుండా చేయటానికి ఇతనిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి కేసులు కన్విక్షన్ రావడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. ఒకసారి తీసుకురమ్మని పక్కన ఈజీగా ఉంటుంది. ముఖం కప్పినప్పుడు ఫీల్ అయిపోతాడు. వినుకొండ నియోజకవర్గం ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించి స్వచ్ఛమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్లాస్టిక్ కాలుష్యానికి అంతం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి నూజెండ్ల గ్రామంలో పాల్గొన్నారు. జీవి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టం, దాని వల్ల భవిష్యత్తు తరాలకు ఎదురయ్యే సవాళ్లను వివరించారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ వస్తువులను వాడాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయిల్ హెల్త్ మనం కాపాడుకోవాలి. సాయిల్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు దానిలో వేసే పంటలు ఆరోగ్యంగా వస్తాయి. సాయిల్ కలుషితం అయిపోతే, భూమి పాడైపోతే దానిలో ఉండొచ్చే పంటలు కూడా కలుషితం అయిపోతాయి. కూరగాయలు కలుషితం అయిపోతాయి. పంటలు మనం తినే ఆహారం కలుషితం అవుతుంది. దాని వలన అనారోగ్యం అవుతుంది, జబ్బులు వస్తాయి, మనకి సమాజానికి నష్టం జరుగుతుంది. మనం డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, కానీ భూమి పాడైపోతే భూమిని సృష్టించుకోలేము.
కాబట్టి ఈ భూమి, ఈ నేల చాలా పవిత్రమైంది. ఇది భవిష్యత్తులో మన భావితరాల పిల్లలకి, రేపు మన మనవాళ్ళు మనవరాలు వాళ్ళు బతకాలంటే భూమి మంచిగా ఉండాలి. ఈ భూమిని మన టైంలో మనం నాశనం చేసి వెళ్ళిపోతే, ఈ ప్లాస్టిక్ అంతా పడేస్తే భూమి పాడైపోద్ది, జబ్బులు వస్తాయి, భవిష్యత్తులో పంటలు కూడా పండవు. కాబట్టి మీ అందరిని కోరుతున్నా, ప్రతి గ్రామంలో ప్లాస్టిక్ షీట్ కొనొద్దు. షాపుల వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్లాస్టిక్ కవర్లు అమ్మద్దు. 120 మైక్రాన్స్ లోపు ప్లాస్టిక్ కవర్లు అమ్మద్దు, ప్లాస్టిక్ గ్లాసులు అమ్మద్దు. అలాగే టేబుల్ మీద వేసే భోజనం చేసేటప్పుడు, పెళ్లిళ్ళు ఫంక్షన్కి వేసే ప్లాస్టిక్ షీట్లు వాడద్దు. ప్లాస్టిక్ షీట్ బదులు పేపర్ వచ్చింది, చాలా చక్కగా ఆ పేపర్ వేయండి. అలాగే భోజనం పెట్టేటప్పుడు కూడా, అయ్యా మీరు బిర్యానీ పెట్టకపోయినా పర్లా, పచ్చడేసి అన్నం పెట్టండి కావాలంటే, కానీ ఇస్తరాకులు వేసి పెట్టండి. ఇస్తరాకులు అంటే ప్లాస్టిక్ ఇస్తరాకులు కాదు, ఆకుతో కుట్టినటువంటి ఇస్తరాకులు. ప్లాస్టిక్ ఇస్తరాకుల మీద ప్లాస్టిక్ కవర్ వస్తుంది, దాని మీద వేడి వేడి పదార్థాలు పెడితే ఆ ప్లాస్టిక్ కరిగిద్ది. అది ఇలాంటిది తింటే మనకు అనారోగ్యం వస్తుంది, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ పేపర్ ఉన్నటువంటి, ప్లాస్టిక్ కోటింగు ఉన్నటువంటి ప్లేట్స్ మీద భోజనం తినకూడదు. అలాగే టీ కాఫీ కప్పులు కూడా ప్లాస్టిక్ కప్పుల్లో తాగకూడదు, స్టీల్ గ్లాసులో తాగండి. నేను ఎప్పుడన్నా మీకు మీ ఇంటికి వస్తే, మీరు బిర్యానీ పెట్టకపోయినా పర్లేదు కానీ పచ్చడి మెతుకులు పెట్టండి, కానీ ప్లేట్ మాత్రం ఆకుతో ఉన్నది పెట్టండి. నాకే కాదు, మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా, పెళ్లిళ్ళు జరిగినా, ఫంక్షన్లు జరిగినా, ఈ రోజు నుండి ప్లాస్టిక్ పేపర్ ఉండేటువంటివి భోజనానికి ప్లేట్లు వాడద్దు, ఇస్తరాకులు వాడండి. అలాగే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని అందరినీ కోరుతున్నా. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించండి, వాతావరణ కాలుష్యాన్ని నివారించండి, ప్లాస్టిక్లు వాడొద్దని ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. షాపుల వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, నెల రోజులు టైం ఇస్తున్నాము. ఈ నెల రోజుల్లో ఉన్న స్టాక్ అంతా క్లియర్ చేయాలి, లేదా రిటర్న్ ఇచ్చేసేయాలి. తర్వాత అమ్మితే మాత్రం కేసులు, షాపుల మీద అధికారులు కూడా కేసులు బుక్ చేస్తామంటున్నారు. ఎందుకంటే భావితరాల ఆరోగ్యం కాపాడాలి, మన భూమిని మనం కాపాడుకోవాలి. కాబట్టి మనం ఈ ప్లాస్టిక్ ఇవన్నీ ఊరి బయట పారేస్తే అవి భూమిలోకి వెళ్ళి భూమిని పాడు చేస్తాయి. కాబట్టి 1,00,000 సంవత్సరాలైనా కరగవు, మన భూమి పాడైపోతుంది, మన ఆరోగ్యం పాడైపోతుంది, మన బిడ్డల ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి షాపులు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, నెల రోజుల తర్వాత ప్లాస్టిక్లు అమ్మితే, 120 మైక్రాన్లు లోపు ఉన్నటువంటి పల్చటివి అమ్మితే దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దయచేసి సహకరించాలని వ్యాపారస్తులందరినీ కోరుతున్నా, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ప్లాస్టిక్ 120 మైక్రాన్లు పేపర్లు వాడొద్దని నేను అందరికీ నమస్కరించి మీ అందరికి కోరుతున్నా. మన ఊరు మనం కాపాడుకుందాం, మన నియోజకవర్గం, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, పేపర్తో చేసినటువంటి వాటిని, ప్లాస్టిక్ షీట్ బదులు క్లాత్తో చేసినవి కానీ, గుడ్డతో చేసినటువంటి వాటిని కానీ, పేపర్తో చేసినటువంటి వాటిని వాడాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఒకసారి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. వినుకొండ మండలం అందుకుల కొత్తపాలెం గ్రామంలోని బీసీ కాలనీలో నాటుసారా సేవించటం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వినుకొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ మరియు సిబ్బంది ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి నాటుసారా మరియు కల్తీ లిక్కర్ ప్రాణాంతకమని ప్రజలకు వివరించారు. గత 3 సంవత్సరాలుగా వినుకొండ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ఎక్కడా కూడా నాటుసారా కేసులు దాఖలైన దాఖలాలు లేవని ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు తెలియజేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.